నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కన్నుల యొక్క రెప్పపాటుని, రెప్ప వేయటాన్ని, రెప్ప వేయకపోవటాన్ని గురించి వర్ణిస్తూ లోక నాశనాన్ని నివారించడానికే అమ్మవారి కన్నులను మూయటం లేదని, అమ్మవారి యొక్క సహజ సిద్ధమైనటువంటి అనిమేష స్థితికి అందమైనటువంటి కారణాన్ని శంకర భగవత్పాదులు ఇక్కడ తెలియజేస్తున్నారు. మానవులకు కనురెప్పలు మూతపడటం, తెరవబడడం అనేటువంటివి సాధారణం. కానీ దేవతలకి కనురెప్పలు మూతపడవు. దేవతలని అనిమిషులు అంటారు, అంటే రెప్పపాటు లేనివారు అని చెప్తారు. ఇది వారికి స్వభావ సిద్ధము. ఇదే విషయాన్ని దమయంతి స్వయంవరంలో నలమహారాజు పంచనళీయం 5 నలమహారాజులు వచ్చినప్పుడు దమయంతి దేవతా చిహ్నములుగా ఈ విషయాన్ని తెలియజేస్తుందని కూడా మనకి సాహిత్యంలో చెప్పబడుతుంది. అంటే దేవతలు నేల మీద పూర్తిగా నిలబడరని, స్వేదము పట్టదని అంటే చెమట పట్టదని, కనురెప్పలు వేయరని, అలాగే వారి మెడలో వేసినటువంటి పువ్వుల దండ కూడా వడలదు, వాడిపోదు అని దేవతా చిహ్నాలుగా చెప్తారు. అయితే ఇక్కడ అమ్మవారు కూడా దేవత కాబట్టి ఆమెకు సహజంగానే రెప్పపాటు ఉండదు. ఎప్పుడూ కూడా దేవతలు కళ్ళు తెరిచి ఉంటారు. అమ్మవారికి కన్ను రెప్పపాటు లేకపోవడానికి గల కారణాన్ని భగవత్పాదులు ఈ విధంగా ఊహించి చెప్తున్నారు. ఇదే విషయాన్ని లలితా సహస్రనామంలో కూడా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనేటువంటి ఒక నామంలో చెప్తారు. అంటే అమ్మవారు కనురెప్ప తెరిస్తే లోకాలు ఉద్భవిస్తాయి, అమ్మవారు కనురెప్ప మూస్తే లోకాలు నాశనం అవుతాయని దీని అర్థం. ఈ విషయాన్నే శంకర్లు ప్రమాణంగా తీసుకుని ఈ శ్లోకం రాశారు. దీన్ని బట్టి అమ్మవారు కూడా మానవులకు వలె కన్ను తెరుస్తూ మూస్తూ ఉంటే, ఆమె కన్నులు మూస్తే పైన చెప్పిన దాన్ని బట్టి జగత్ ప్రళయం సంభవిస్తుంది, అమ్మవారు కనురెప్పలు మూస్తే వినాశం కలుగుతుందేమో అని భావించి లోకములపైన, లోకులపైన అపారమైనటువంటి అవ్యాజమైనటువంటి కారుణ్యము కలిగినటువంటి అమ్మవారు కనురెప్పలను మూయకుండగా ఉంచి జగత్ ప్రళయం రాకుండగా కాపాడుతోంది. ఆమె కనురెప్ప మూయకపోవడానికి గల కారణాన్ని ఈ విధంగా చెప్తున్నారు. ఈ శ్లోకంలో తవేత్యాహు సంతః ధరణిధర రాజన్యతనయే అని చెప్తారు. ధరణిధర రాజన్యతనయే అంటే పార్వతీదేవికి సంబోధన. ఇక్కడ సంతః అనేటువంటి మాట చెప్పడంలో సంతః అంటే సత్పురుషులు అని అర్థం. ఇక్కడ సత్పురుషులు అంటే పురుషుడు అంటే కేవలము మగవాళ్ళు అనేటువంటి అర్థం చెప్పబడదు. ఎవరైతే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతల లలితా సహస్రనామాన్ని చెప్పారో వారిని సంతః అని చెప్తారు. అటువంటి సత్పురుషులు ఇక్కడ అమ్మవారి గురించి తెలియజేస్తూ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే ఏ మాటనైతే చెప్పారో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ 14 లోకాలు, దేవేంద్రాది దేవతలు, త్రిమూర్తులు, వశిష్ఠాది మునులు పుడుతూ గిడుతూ ఉంటారని కామసిద్ధి స్తోత్రంలో కూడా చెప్పబడింది అని చెప్తారు. ఈ విధంగా అమ్మవారు భక్తలోక చూడామణి అని, ఆమె కన్నులు తెరవడం మూయడం అనే క్రియ వల్లనే ఈ లోకాలు, త్రిమూర్తులు పుడుతూ ఉంటారని తెలుస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.